హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జై. కీబోర్డ్ మాస్టరీ కోర్స్ లో ఈరోజు మనం లాస్ట్ వీడియో డే 1 2 3 4 5 6 7 8 9 అందరూ చూసినారు. డే 10 వచ్చేసి చాలా ఇంపార్టెంట్. డే 1 లో మనం హోమ్ రో కంప్లీట్ చేసినాము, డే 2 లో మనము అప్పర్ రో కంప్లీట్ చేసినాము, డే 3 లో మనం లోయర్ రో కంప్లీట్ చేసినాము, డే 4 లో మనం నంబర్ రోని కంప్లీట్ చేసినాము, డే 5 6 7 8 లో మనం ఎలాంటి వర్డ్స్ ని ప్రాక్టీస్ చేయాలని చెప్పినాను. అలానే డే 10 లో ఒకే ఒక సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్ ని మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తే మీకు కీబోర్డ్ లో మాస్టరీ కాదు, ప్రో మాస్టర్ లెవెల్లో వెళ్ళిపోయినట్లే. అదేమిటంటే ఈ వీడియోలో చేస్తాను, చూడండి. చేయాల్సింది ఏమిటంటే టైం పెట్టుకొని 15 సెకండ్స్ లో లేదా దానికంటే తక్కువ 13 సెకండ్స్ లో ఏ నుంచి జెడ్ వరకు ప్రాక్టీస్ చేయాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. ABCDEFGHIJKLMNOPQRS TUVWXYZ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఇలా మినిమం 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. రైట్? మినిమం 1000 టైమ్స్. డైలీ 100 టైమ్స్ టు 500 టైమ్స్, 100 to 1000 టైమ్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి ఫర్ 2 వీక్స్. ఓకే, ఇది నోట్ చేయండి. డైలీ 100 to 1000 టైమ్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఫర్ 2 వీక్స్. ఏం చేయాలి ప్రాక్టీస్? ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఇలా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే ఒక సెంటెన్స్, కంప్లీట్ దిస్ సెంటెన్స్ లేదా ప్రాక్టీస్ దిస్ సెంటెన్స్ ఫర్ 2 hours a day. ఈ ఒక్క లైన్ ని మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఎ ప్రో మాస్టర్ టైపిస్ట్. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినా, ఏ స్టెనోగ్రాఫర్ జాబ్ అప్లై చేసినా, కీబోర్డ్ పైన కోడింగ్ చేసినా, ఎక్సెల్ మీద వర్క్ చేసినా, మీరు దేంట్లోనైనా వర్క్ చేయండి, ఈ సెంటెన్స్ ని కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా యూ విల్ బికమ్ ఎ టైపిస్ట్, ప్రో లెవెల్ టైపిస్ట్. సో నేను ఈజీగా 50 words to 60 words per minute కొట్టగలను. మీరు నేను చెప్పిన వీడియోస్ ని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటే వితిన్ 2 to 3 months మీరు కూడా ఒక మంచి ప్రో లెవెల్ టైపిస్ట్ గా మారిపోతారు. ఈ టైపింగ్ ని మీరు ఎక్కడ పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఒక కీబోర్డ్ హెల్ప్ తో మీరు ఈజీగా కీబోర్డ్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ద క్విక్ బ్రౌన్ fox jumps upon right over a lazy day. The quick brown fox jumps upon right over a lazy day. ఈ సెంటెన్స్ ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇదే సెంటెన్స్ ఎందుకు అంటే ఇందులో మీకు అప్పర్ రో, లోయర్ రో, డౌన్ రో, హోమ్ రో అన్ని కవర్ అయిపోయినాయి. అందుకని ఇదే ఒక సెంటెన్స్ ని మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయండి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్
upon right over a lazy day. The quick brown fox jumps upon right over a lazy day. ఈ సెంటెన్స్ని మీరు 2 hours లేదా 5 hours లేదా మీ గ్యాప్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ అపాన్ రైట్ ఓవర్ ఎ లేజీ డే. క్రోమ్ మీద వెళ్ళి టైపింగ్ టెస్ట్ అని కొట్టండి. ఇక్కడ మీకు ఫస్ట్ లేదా సెకండ్ లింక్ పైన క్లిక్ చేసి స్టార్ట్ ఏ సెకండ్ ఫర్ 30 seconds. నేను 1 minute టెస్ట్ తీసుకుంటాను. సో స్టార్ట్ టెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, బ్యాంబూ ఈజ్ ఎ వెరీ సస్టైనబుల్ material as it is one of the world's fastest growing plants. Exclamatory mark. They grow about 35 inches a day and even faster in warmer temperatures. A parrot named Willie once saved a toddler's life. 1 minute లో మనం ఎంత టైప్ చేసినాం అనేది రిజల్ట్ మనకు వచ్చేస్తుంది. సో ఇలా మీరు టైపింగ్ మాస్టర్ అని లేదా టైపింగ్ టెస్ట్ అని గూగుల్ మీద ప్రెస్ చేసి ఈజీగా టైపింగ్ ని మీ ఎబిలిటీ అనేది చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన స్కిల్ ఇది, ఖచ్చితంగా నేర్చుకోండి. సో చూడండి 43 words per minute మన టైపింగ్ స్పీడ్ అనేది. యాక్యురసీ వచ్చి 95% ఉంది. నెట్ స్పీడ్ వచ్చేసి 41 word per minute అనేది ఉంది. నేను 1 minute ట్రై చేసినాను కాబట్టి అలా చూపిస్తుంది. మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. నేను చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్ చేసినాను కాబట్టి ఇలా చూపిస్తున్నది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టైపింగ్ మాస్టరీ కోర్స్. సో వీడియోస్ చూసిన వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.